జుట్టు విరబోసుకోకూడదు అంటూ ఉంటారండి. ఎందుకంటే జుట్టు విరబోసుకోకూడదు, విరబోసుకోవద్దు అంటూ ఉంటారు అంటే, జుట్టు అనేటటువంటిది విరబోసుకోకూడదండి. విరబోసుకోవటం అనేటటువంటిది చాలా దోషము. పూర్వమైతే మా చిన్నతనంలో అయితే అంటూ ఉండేవాళ్ళు. మా మామగారు, అమ్మమ్మగారు వాళ్ళు అంటూ ఉండేవారు. "ఏ జుట్టు విరబోసుకోకూడదే, దెయ్యాలు తిరుగుతాయి, దెయ్యాలు పడతాయి" అంటూ ఉండేవాళ్ళు. కానీ ఇవాళ ఎవరిని చూసినా జుట్టు విరబోసుకొని ఉంటున్నారు. అది మా ఇష్టమండి అని మాట అంటున్నారు. కానీ మన కట్టు, మన బొట్టు, మన సంప్రదాయం అనేటటువంటిది ఉంటుంది గదమ్మా! కాబట్టి అలా జుట్టు అనేటటువంటిది విరబోసుకోకూడదు. ఎప్పుడూ విరబోసుకోకూడదు. ఎందుకని అంటే అది మన కోసమనే, మన ఆరోగ్యం కోసమనే చెప్పబడింది. మన చేసినటువంటి పాపాలన్నీ గూడా ఇక్కడుంటాయి జుట్టులో అని చెప్పి చెప్తారు గదా! అదే విధంగా మన ఆరోగ్యం గూడా జుట్టులోనే ఉంటుంది. మన జుట్టును బట్టే మన ఆరోగ్యాన్ని పూర్వపు వాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళని గమనించినట్లయితే, ఈ మన జుట్టును పట్టుకొని మన మనసు ఎలా ఉంటుందో చెప్తారు. మన ఆరోగ్యం ఎలా ఉంటుందో చెప్పేటటువంటి వాళ్ళు. అంటే జుట్టు మెత్తగా ఉంటే గనక మన మనసు మెత్తగా ఉంటుందని, జుట్టు కటువుగా ఉంటే గనక మన మనసు కూడా కటువుగా ఉంటుందని, ఇలాంటివి చెప్తూ ఉంటారు చూడండి. అలాగే జుట్టు ఎలా ఉంది అనేటటువంటి దాని మీద చిట్లు పోతూ అట్లా ఉందనుకోండి, అలా అంటే అనారోగ్యంగా ఉన్నట్లయితే మన శరీరంలో కూడా అనారోగ్యం ఉందని, వీటన్నిటికీ కూడా చిహ్నంగా చెప్తూ ఉంటారు. కాబట్టి జుట్టు అనేటటువంటిది ఎప్పుడు విరబోసుకోకూడదు, ఎప్పుడు విరబోసుకోకూడదు. ముఖ్యంగా ఇళ్లల్లో పూజ చేసేటప్పుడు కానీ, దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ, మరీ ముఖ్యంగా అసలు జుట్టు అనేటటువంటిది విరగపోసుకోకూడదు. విరబోసుకోవడం వల్ల ఏమవుతుందంటే అనేకమైనటువంటి అనర్థాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏదో దీపారాధన పెట్టారు, ఆ దీపానికి ఇది అంటుకుంది. అంటుకున్నప్పుడు ఏమవుతుంది? మనకు కొంత సెంటిమెంట్‌గా ఉంటుంది. ఇటు మనకు జుట్టు నష్టమవుతుంది. మనకి చూడటానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకని చెప్పి జుట్టు అనేది విరబోసుకోకుండా చక్కగా కనీసం జడ వేసుకోండి. కనీసం ఏదైనా ఒక ప్లక్కరో, క్లిప్పో ఇలాంటివేవో పెడతారు కదా! రబ్బర్ బ్యాండ్‌లో ఇలాంటివన్నా పెట్టుకోండమ్మా.